నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. ఏపీ రాజకీయాలు ఢిల్లీలో వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో దొంగ ఓట్లు కొత్త ఓట్ల నమోదులో స్థానిక సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు వంటి విషయాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు 3 పార్టీల నేతలు. 3 పార్టీలకు ఒకే రోజు సమయం ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. కాసేపటి క్రితం వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కొలిస్తారు. 3:30 గంటలకు టీడీపీ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చింది ఈసీ. సాయంత్రం 4 గంటలకు బీజేపీ నేతలకు సమయం కేటాయించింది ఈసీ. మొత్తంగా ఏపీకి చెందిన వివిధ రాజకీయ పార్టీలు ఢిల్లీలోని ఈసీని కలుస్తూ ఉన్నాయి. ఓటర్ల నమోదు ప్రక్రియ వీటికి సంబంధించి వారి ముందు కొన్ని ఏకరువు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. ఎస్ బలరామ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి ఢిల్లీ వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం వద్దకి ఒకేసారి ఏపీ రాజకీయ పార్టీలు 3 పార్టీలు ఒకే రోజు అపాయింట్మెంట్ అడిగాయి. 3 పార్టీలకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు విజయసాయిరెడ్డి, అలాగే అయోధ్యరామిరెడ్డి, అలాగే గురుమూర్తి సహా ఇటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవడం జరిగింది. ప్రధానంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏపీలో మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు అలాగే సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. సో ఓట్ల తొలగింపు అంశంపైన ఇప్పటికే టీడీపీ అనేక సార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్స్ కూడా ఫైల్ చేశారు. సో ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఇది రెండవసారి గడిచిన 2-3 నెలల్లో ఎన్నికల సంఘాన్ని కలవడం. గత టీడీపీ హయాంలోనే దొంగ ఓట్లు భారీగా చేర్పించడం జరిగింది. సో వాటిని తొలగించే పని చేస్తుంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ పైన దాడులు జరుగుతున్నాయి. అలాగే పారదర్శకంగా పనిచేస్తున్నప్పటికీ కూడా టీడీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు అన్న ఫిర్యాదుని కేంద్ర ఎన్నికల సంఘానికి చేయడానికి ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కలవడం జరిగింది. అలాగే గతంలో సుమారు 40 లక్షల వరకు కూడా దొంగ ఓట్లు గత ప్రభుత్వం చేర్పించడం జరిగింది. ప్రస్తుతం పారదర్శకంగా ఓటర్ల జాబితా ముఖ్యంగా ఒకే పేరుతోటి అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా ముఖ్యంగా టీడీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారిని ఓటర్ల జాబితాలో చేర్చారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే వారి వద్ద ఉన్న ఆధారాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వబోతున్నారు. హైదరాబాద్ అలాగే కర్ణాటక, తమిళనాడు, ఇటు ఒరిస్సాలో నివసిస్తున్న టీడీపీ సానుభూతి పరులకి ఏపీలో ఓట్లు కల్పించాలని చెప్పి బూత్ లెవెల్ ఆఫీసర్స్ పైన ఒత్తిడి తెస్తున్నారు. అలాగే ఫోటో ఒక దగ్గర, అడ్రస్ ఒక దగ్గర, అసలు పొంతం లేని వివరాలతో కూడా ఓటర్ల నమోదు చేయించే విధంగా టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు అన్న అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేయబోతున్నారు. అలాగే టీడీపీ ఎంపీలకు కూడా ఇటు మరి కాసేపట్లో 3:30 గంటలకు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అలాగే 4 గంటలకి బీజేపీ నేతలు పురంధరేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, అలాగే సీఎం రమేష్, సుజనా చౌదరి వీరికి 4 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అన్ని పార్టీలు కూడా ఈ ఓట్ల తొలగింపు, ఓటర్ల చేరిక, కొత్త ఓటర్ల చేరిక వీరి అంశాలకు సంబంధించి వారి విజ్ఞాపనలు ఈసీకి ఇవ్వబోతున్నారు. సో చూడాలి ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది. గతంలో చంద్రబాబు కూడా కలిశారు. త్వరలో ఎన్నికల అబ్జర్వర్లు కూడా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్లు కూడా ఏపీకి రాబోతున్నట్లుగా సమాచారం. సో చూడాలి ఈ రోజు వారి రిప్రజెంటేషన్ సంబంధించి ఈసీ అధికారులు ఏం చెప్తారన్నది. రైట్, థ్యాంక్ యూ గోపి.